కానీ ఎస్సీ సంక్షేమ శాఖ తరఫున కానీ మహిళా సంక్షేమ మైనార్టీ ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు, గిరిజన శాఖ తరఫున కూడా అన్ని శాఖల తరఫున కూడా క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శిక్షణ ఇచ్చి దాంతో పాటుగా మీకు ఉపాధికి అవసరమయ్యేటువంటి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పిల్లలకు విద్యార్థులకు బట్టల కుట్టుకు సంబంధించి మేమేమో ప్రభుత్వం నుంచి ఒక పాలసీ తీసుకున్నాం. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఉంటే మేము మహిళా సంఘాలందరినీ కూడా కోటీశ్వరులు చేస్తా ఉన్నాం కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ కుట్టుకు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు కన్వర్టింగ్ టు మహిళా సంఘాలు, మీరు ఇట్లా ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, మీరు మదర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, ఎక్కడికక్కడ సొసైటీస్ మీరు ఏదైతే మహిళా సంఘాలు ఏర్పాటు చేయండి. ఆ మహిళా సంఘాల పేరు మీద మీకు ఆ ఆర్డర్లు వచ్చే విధంగా మీకు ఎవరైతే ఉత్సాహం ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మేము గవర్నమెంట్ బయట వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి కంటే ప్రాధాన్యత మహిళా సంఘాలకు, మీరందరూ మహిళలు సంఘాలుగా ఏర్పడే అవసరం ఉంది. అలా రాష్ట్రం మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలతో పాటుగా ఈరోజు మహిళలు స్వయంగా సోలార్ 4 కోట్ల రూపాయల మండల సమైక్యలు పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి తీసుకొస్తా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తాం. 600 మహిళా సంఘాల మండల సమైక్యల ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు గట్టిగా ఈ ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగేస్తా ఉన్నాం. కొద్దిగా బస్సులు ఇబ్బంది అయిందని మహిళా సంఘాల బస్సులే కొంటా ఉన్నాం. కొత్తగా వేరే బస్సులు 1600 బస్సులు కొని 3000 మంది నూతన రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం. ఇవాళ మీరు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఎంతమందికి వస్తుందా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాదంటే కొద్దిగా పైసలు వాళ్ళు ఎక్కువ కాసుకుంటారు. ఏసీయో, కూలరో, ఫ్రిడ్జో, టీవీయో 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 90% ఉచితంగా వస్తూ ఉంది. నేను అధ్యక్ష వాళ్ళని కోరుతాను. అధ్యక్ష, 500 రూపాయల సిలిండర్ల కొంత సమస్య ఉంది. అది కూడా పారదర్శకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మనం 500కే సిలిండర్ ఇవ్వండి, సబ్సిడీ ముందే కడతామన్నా కూడా వాళ్ళు మన సహకరించని కారణంగా సమస్య ఉంది. దాన్ని కూడా అధిగమించి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాం. పెన్షన్లకు సంబంధించి ఒక అంశం పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసమైంది మీకు తెలుసు. రాష్ట్రం గల్లా గురికి ఎక్కి చూస్తే గల్లా ఖాళీ ఉంది. అయినా పాత కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. విశ్వాసం ఉంచండి మా మీద మనం చేస్తా ఉన్నాం. మీరందరూ ఇలా ఉపాధి ఉచితాలతో ఉపాధి కావాలని కోరుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఏదో ఒక చేయూతనిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం తప్పకుండా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. మీరందరూ కూడా మహిళా సంఘాల కోటాలోకి మహిళా సంఘాలను కోటీశ్వరులు చేయాలని, మీ ఉత్పత్తులను అమ్మియడానికి, మీకు ఉత్పత్తి అవకాశాలు పెంచడానికి ఆ మహిళా సంఘాల ఆ సభ్యులుగా రావాలని కోరుతూ మీకు మీరుగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని వార్డు వారిగా, గ్రామం వారిగా మెక్మా కింద చేసుకొని ముందుకు రావాలని కోరుతూ మీ అందరికీ తప్పకుండా సంజయ్ గారికి మరొకసారి అభినందనలు. ప్రభుత్వం తరఫున ఏ సహకార రంగంలో అన్ని రకాల సహకారం ఇప్పటికే జరుగుతుంది. పెద్దల మహేష్ అన్న సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ చేసి పెద్ద తామర కిరణ్ రెడ్డి గారు కానీ, మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ, సంపత్ గారు కూడా మరి అలంపూర్ ఓడిపోయిన వారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా నిర్మలక్క గారు, అందరం కూడా మీ అందరికీ సహకరించే విధంగా అండగా ఉంటామని మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.